అందరికీ ప్రైజ్లాడండి. దేవుని వాక్యంలో ఉండి పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. తర్వాత 1 యోహాను 5:19 వచనంలో రాయబడింది, మీరు ఈ లోకము దుష్టుని సంబంధి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మనము దేవుని వాక్యంలో ఉండి మనం గమనించకపోతే అక్షయం అంటే నిరంతరము నిలిచినది. క్షయం అనగా నశించిపోనది, క్షీణించిపోనది, పాడైపోనది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకటి క్షయమైనది, అక్షయమైనది. కాబట్టి క్షయమైనది మరి నిలవదు. 1 యోహాను 1:13 వచ్చిన ప్రకారంలో మరి నిత్య జీవం ఇచ్చేది. అక్షయమైనది నిత్య జీవం ఇచ్చేది. రోమాపత్రిక 1వ అధ్యాయం 23 వచనంలో మరి దేవునికి రావాల్సిన మహిమను సృష్టికి మార్చినాడు మానవుడు. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో క్షయమైన బీజము నుండి అక్షయమైన బీజము భయం వచ్చును అని దేవుని వాక్యం రాయబడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను. శాశ్వతమైన ప్రేమ మరి అదే అక్షయమైన అది. యెర్మీయా గ్రంథం 31:3లో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, విడువక మీడగా కృప చూపుతున్నాను అని దేవుని వాక్యం రాయబడి. 4వదిగా మనం చూసినట్టయితే 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో అక్షయమైన అలంకారముతో దేవుని సేవించాలి. అక్షయమైనది ఏది? మరి సార్థకమైనది, మృదువైనది. మరి మరి 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనంలో శారా మరి అబ్రాహామును ఏమన్నాడు? నా యజమానుడు అన్నట్టుగా మనం చూడాలి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 53-54 వచనంలో అక్షయమైన శరీరము మరి శిథిలము కాదు, అది మరి చెమట కొట్టదు, అది నిరంతరము నిలచదు. కాబట్టి సహోదర ఈ ఉదయకాలంలో మరోసారి 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనంలో మరి అక్షయమైనది నిత్యము నిలచు స్వాస్థ్యము. కాబట్టి సహోదర మరి 1 కొరింథీయులు 9:27లో అక్షయమైనది కిరీటాలు ఉంటున్నాయి.